వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురాలిషా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. శూన్యము పంచభూతముల చూపుచున్నది, దీనియంది సామాన్యముగా జరామరణ మార్గములన్నీయు గల్గుచున్నవి. ఈ శూన్యము గొప్ప శక్తి గల చోటు నిజంబుగా దీనియందున అన్యోన్యతగన్న ఈశ్వరుని యోలగమున్నది గంటే నీవుగా సృష్టికి మూలమైన చైతన్యం పంచభూతాలని తనలో దాచుకుంది. అహంకారం, బుద్ధి, జీవుడు, జరామరణాలు అన్నింటికీ మూలం ఆ చైతన్య పదార్థమే. అదే ఈశ్వరుని నిండుకొలు, అదే నీ. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఎవరి శిష్యులు అనురాగ మెసగ ప్రాణములనిచ్చి మతము కాపాడినారో ఆ మతంబులే ఆదర్శమయ్యే ధరని తక్కినవి నిమ్నలోకాల ద్రొక్కబడియే. ఈ సృష్టి ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నో మతాలు పుట్టుకుంటూ వచ్చేయండి, కానీ అన్ని మతాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. అంచేత ఎవరైతే శిష్యులు వారి యొక్క మతాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే శిష్యులు వారి పీఠాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే శిష్యులు అనురాగంతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో, ప్రేమతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో, త్యాగంతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో ఆయా పీఠాలు ఆయా మతాలు మాత్రమే ఈ సృష్టిలో నిలబడతాయి అని చెప్పి డంకాపదంగా చెప్తున్నారండి స్వామి. అంచేత ఎవరి శిష్యులు అనురాగం మెసగ మనకి స్వామి మీద అనురాగం ఉండాలి, పీఠం మీద అనురాగం ఉండాలి, పీఠం మీద ప్రేమ ఉండాలి, మహామంత్రం మీద ప్రేమ ఉండాలి. అంచేత ఆ విధంగా ఉన్నటువంటి వారు మాత్రమే ప్రాణములనిచ్చి మతము కాపాడినారో. వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు మన సభ్యుల్లో కూడా చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళు ధనానికి లెక్క చేయరు, వాళ్ళ ప్రాణానికి లెక్క చేయరు. పీఠానికి కానీ లేదంటే స్వామికి కానీ ఏదైనా మచ్చ వస్తుంది అంటే వాళ్ళు అడ్డంగా నిలబడి ప్రతి అవతల వాళ్ళతో వాదించి అసలు మన పీఠానికి ఎటువంటి రిమార్కు రాకుండా కాపాడేటటువంటి వారు మన పీఠంలో కూడా ఉన్నారు. కానీ లక్షలాది మందిలో ఏ ఒక్క 10 మందినో మనం చూడగలుగుతాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు, వేలాది మంది కోట్లాది మందిలో ఏ ఒక్కడో ఏ విధంగా ముక్తిని పొందుతాడో అదేవిధంగా మన పీఠంలో కూడా ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడా అన్ని పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేవారు, పీఠానికి ఎటువంటి రిమార్కు రాకుండా చూసుకునేటటువంటి వారు, పీఠం అభివృద్ధిలోకి రావాలి, విశ్వవ్యాప్తం అవ్వాలి అని అనుకునేటువంటి వారు కొద్దిగా తక్కువగా ఉన్నారు. దాన్ని మనం ఏం చేయాలి? మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి, మన యొక్క భక్తిని పెంచుకోవాలి, మన యొక్క లక్ష్యాన్ని పెంచుకోవాలి. ఆ స్వామి యందు అటువంటి విధానంలో పీఠం యందు అటువంటి లక్ష్యంతో ఉన్నట్లయితే మన పీఠం కూడా చాలా త్వరగా అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దబడుతుంది. మరి స్వామి మన కోసం ఎంత కష్టపడుతున్నారండి? రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. ఆ విధంగా గత 36 సంవత్సరాల నుంచి కూడా స్వామి అవిశ్రాంతంగా శ్రమ పడుతూనే ఉన్నారు. మరి అందులో కనీసం మనం ఒక 10% పూర్తిగా మనం మన స్వామితో సమానంగా మనం కష్టపడలేం. కాబట్టి కనీసం ఒక 10% అయినా సరే మనం కష్టపడి మన పీఠం యొక్క అభివృద్ధికి, మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దబడడానికి కూడా మనం మన యొక్క మహోన్నతమైనటువంటి సమయాన్ని వెచ్చించాలి,
మన యొక్క స్వామి ప్రసాదించినటువంటి డబ్బులో కొంత డబ్బుని కూడా వెచ్చించాలి. ఆ విధంగా చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మన యొక్క పీఠం కూడా ఆదర్శమైనటువంటి పీఠంగా, అదేవిధంగా ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా మంచి పేరు ప్రఖ్యాతులు మన పీఠానికి కూడా వస్తాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా కూడా మంచి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అంచేత శిష్యులు మన పీఠం యొక్క సభ్యుల మీద ఆధారపడి ఉందండి. కాబట్టి సభ్యులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆ యొక్క స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకుని మన కుటుంబాన్ని మనం హాయిగా ఉంచుకోవచ్చు, మన సమాజంలో మనం హాయిగా ఆనందంగా జీవించవచ్చు, మన దేశాన్ని కూడా విశ్వమానవ శాంతి లభించేటటువంటి విధానంలో దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్నటువంటి స్వామికి మనందరూ కూడా అండదండలుగా ఉండి మన యొక్క ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సందేహించకూడదు అనేటువంటి విషయాన్ని, రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. అలాగే ఈరోజు ఆరాధనా కార్యక్రమంలో పాల్గొన్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, ఈ పీఠం చెబుతున్న తత్వం ఏమిటి అంటే మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వం అని ఈ పీఠం తెలియజేస్తోంది. ఈ పీఠంలో మనం అందరం కూడా ఆ సద్గురుమూర్తి మోక్షం ప్రసాదిస్తారనే భావంతో మనం అందరం కూడా ఇందులో ప్రవేశించాం. ఆ ప్రవేశించిన తరువాత ఆ అనుభవాన్ని మనం పొందాలి అంటే సద్గురుమూర్తి చెప్పిన విధి విధానాలను, కార్యక్రమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆ అనుభవాన్ని పొందే స్థితిని సాధించాలని ఆశిస్తూ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే భగవంతుడు ఈ సృష్టిలో ఉన్న సమస్త ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడు అన్న విషయాన్ని అనుభవంలో తెలియజేసేదే ఈ పీఠం యొక్క తత్వం. ఈ తత్వాన్ని మన అనుభవంలో పొందాలంటే మొట్టమొదటిగా చేయవలసింది మన వారం వారం జరిగే ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఆ పాల్గొనే విధానం ఎలాగైనా ఉండాలి అంటే ఏదో నామమాత్రంగా వెళ్ళాము వచ్చాము అన్నట్టు కాకుండా పరిపూర్ణమైన భావం మనస్సులో ఉంచుకుని ఆ స్వామి అభౌతికంగా అక్కడ ఉన్నారనే భక్తి, విశ్వాసం, లక్ష్యంతో మనం ఆరాధనలో పాల్గొన్నట్లయితే ఆ ఆరాధన యొక్క సంపూర్ణమైన ఫలం ప్రతి సభాసభ్యుడికి అందుతుందని మన స్వామి మనకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఆరాధనలో నిజమైన ఆ సంకల్పాన్ని సంకల్పించుకుని మనం కనుక పాల్గొన్నట్లయితే మన స్థితి ఎలా మారుతుంది అంటే ఇతరుల యందు భగవంతుని దర్శించే స్థితి మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ప్రతి జీవిలోనూ ఉన్నది ఈశ్వరుడే అన్న విషయం మనకు తెలిసినప్పుడు వాళ్ళని గౌరవభావంతో గౌరవించుకోవడం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలబోసిన మనస్సుతో వాళ్ళని పలకరించడం, నేను ఏదైతే ఆశిస్తున్నానో, నేను ఏదైతే దర్శిస్తున్నానో, దర్శించాలనుకుంటున్నానో అది ప్రతి వ్యక్తిత్వంలోనే ఉందని, ప్రతి జీవిలోనే ఉందనే అనుభవాన్ని ఇక్కడ ఈ పీఠం మనకు తెలియజేస్తుంది. ఈ అనుభవాన్ని ఏ వ్యక్తిత్వం అయితే పొందుతుందో వారే నిజమైన భక్తుడని ఈ పీఠం కూడా తెలియజేస్తుంది. అలాగే ఏ కోరిక లేని స్థితియే అసలైన స్థితి. అంటే మనం చిత్తశుద్ధితో గురువుని ఆశ్రయించి శ్రద్ధతో గురువు చెప్పింది విని దానిని ఏకాంతంలో మననం చేసుకొని దాన్ని ఎల్లప్పుడూ మనస్సులో నిలుపుకొని ఏ వ్యక్తిత్వం అయితే ప్రయాణిస్తుందో వారే నిజమైన జ్ఞాన సాధన చేసినట్లుగా అవుతుందని మన సద్గురుమూర్తి మనకు తెలియజేస్తున్నారు. ఇలాంటి ప్రయాణం కావాలి అనుకున్న వాడికి చాలా తేలిక, అక్కర్లేదు అనుకున్న వారికి చాలా కష్టం. ఈ గురువు యొక్క విషయం, ఈ గురువు చెప్పే విషయాలన్నీ మననం చేయగా మనకి ఏం తెలుస్తుందంటే అంతటా ఉన్నది భగవంతుడేనని, అన్నీ చేస్తుంది భగవంతుడే అన్న విషయం అనుభవంలో తెలుసుకున్న స్థితియే మోక్షానికి మొదటి మెట్టు అంటున్నారు. అలాగే త్యాగ రూపంలో ప్రతి విషయాన్ని విడిచిపెట్టగల స్థితియే అసలైన ఆధ్యాత్మిక అనుభవం అని ఈ పీఠం తెలియజేస్తుంది. త్యాగము అనగానే ఈ పంచభూతాల్లో ఉన్న ప్రతి స్థితి కూడా
పంచభూతాల్లో ఉన్న ప్రతి అనుభవం కూడా ఏంటి అంటే అవి ప్రకృతికి అందించడమే కానీ తిరిగి పొందాలనే ఆశింపు కానీ ఆ విషయం కానీ వాటిలో లేదు. అలాగే ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ ప్రకృతిని సృష్టించిన భగవంతుడు లీలామాత్రంగానే మనలో ఉన్నాడని, ఆయనే ఈ శరీరాన్ని దాల్చుకుని అవన్నీ అనుభవిస్తున్నాడనే విషయం ఏ వ్యక్తిత్వానికైతే తెలుస్తుందో వారే నిజమైన మోక్షానికి అర్హులు. ఎవరైతే సంపూర్ణంగా కోరికల్ని త్యాగం చేయగలుగుతారో, చిత్తశుద్ధితో ఈ ప్రయాణం చేయగా వారికే ఈ స్థితి లభిస్తుంది. మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎలాంటి వ్యక్తిత్వంగా జీవిస్తున్నా మనకి మోక్షం అనేది రావాలంటే ఖచ్చితంగా గురువు యొక్క కృప ఉండాలని ప్రతి వ్యక్తిత్వం తెలుసుకోవాలి. కాబట్టి ఆ గురు కృప ఎలా వస్తుంది అంటే గురువు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ, గురువు చెప్పిన కార్యక్రమాలను ప్రతి విషయంలో పాల్గొంటూ ఏ వ్యక్తిత్వం అయితే ఉంటుందో ఆ వ్యక్తిత్వానికి తప్పకుండా మోక్షం లభిస్తుందని వేదాలు, ఉపనిషత్తులు అన్నీ మనకు తెలియజేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో మన పీఠాధిపతులు మనకి ఏం తెలియజేస్తున్నారంటే ఈ వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే పక్షులకు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి, చలివేంద్రాలు అనగానే మనం ఎవరో ఒకరు చేసేదిగా భావించకుండా మన గృహంలో ఒక గిన్నెలో నీళ్లు పోసి బయట పెడితే ఏదో రూపంలో పక్షులు వచ్చి వాటిని తాగి ఆ దాహార్తిని, ఎండదేవతను తగ్గించుకుంటాయి. కాబట్టి ప్రతి జీవిలోనూ ఈశ్వరుడు ఉన్నాడని, ఆ ఈశ్వరుడికి ఏది అవసరమో మనం అది మనకు వీలైనంతలో ఖచ్చితంగా ప్రతి సభాసభ్యుడు చేయాలని మనకు స్వామి ప్రతి విషయంలోనూ, ప్రతి ప్రసంగంలోనూ తెలియజేస్తున్నారు. ఎవరైతే ఆ స్వామి చెప్పిన విషయాన్ని ఆచరిస్తారో వారికి ముక్తి అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. కాబట్టి ఈ వైశాఖ మాసంలో స్వామి చెప్పిన విషయాలను అందరూ ఆచరిస్తూ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొక్కసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025 సంవత్సరము మే 6వ తేదీ మంగళవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కొంతేరు, దొడ్డిపట్ల, భీమవరం, విస్సాకోడేరు, కాళ్ళకూరు, పొలమూరు, పాలూరు, మామిడూరు మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలిలు. మన యొక్క దైనందిన జీవన విధానంలో మనందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖంగా, ఆనందంగా మనుగడ సాగించాలనేటువంటి తపన మనందరికీ ఏర్పడుతూ ఉంటుంది. అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి వారి యొక్క కోరిక కూడా సుఖంగా, ఆరోగ్యంగా, సంతోషంగా మనుగడ సాగించాలనేటువంటి తపన వారందరికీ ఉంటుంది. కాబట్టి మనందరి మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం ఒకటిగా ఆలోచింపజేసుకోగలిగినట్లయితే మనందరికీ కావాల్సింది శాంతి, తృప్తి, ఆనందము, సుఖము, ఆరోగ్యము, సంతోషము. ఇవన్నీ మనం ఏర్పరచుకోవాలని చెప్పి మనం ప్రతిరోజు తప్పిస్తూ ఉంటాం. ఈ సంపదలు మన దగ్గర మన చెంతనే మనకు పొంది ధరించే అవకాశం ఉన్నప్పటికీ మనం పొందలేకపోవటానికి కారణం మన యొక్క మానసిక వ్యవస్థలో ఏర్పడేటువంటి కొన్ని అవరోధాలు, కొన్ని రకాలైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు, కొన్ని రకాలైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచనల ద్వారా మనకి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు, అశాంతి, అసహనం, ఇవన్నీ కూడా అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అంచేత వీటిని పరిష్కరించుకోవడానికి మనకి ఒక
చక్కని మార్గం ప్రసాదింపబడింది. అరిషడ్వర్గాలను స్థాయిపరచుకోగలిగినట్లయితే మనం చాలా సమస్యలు, చాలా విషయాలన్నీ పరిష్కరించుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. అరిషడ్వర్గాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలు ఇవేం చేస్తాయన్నప్పుడు మన మనసుని ఉద్రేకింపజేస్తాయి, తప్పింపజేస్తాయి. మన మనస్సు చేత ఆయా విషయాలు శరీరానికి ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా కార్యకలాపాలు శరీరం చేత సాగించేటువంటి అవకాశాన్ని, శరీరంలో ఒక ఉద్రేకపూరితమైనటువంటి స్థితిని కలిగిస్తాయి. మానసిక ఉద్రేకం, మానసిక అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆలోచన ద్వారా ఏర్పడుతూ శరీరంలో ఆయా కార్యకలాపాలు నిర్వహింపబడేటువంటి స్థితిని, శక్తిని కలిగిస్తాయి. తద్వారా మన శరీరం మనసు ఏదైతే ఆజ్ఞాపిస్తుందో దానికి తదానుగుణ్యంగా శరీరం స్పందింపబడి ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తాం. తద్వారా సామాజిక వ్యవస్థలో, లౌకిక వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో, మన మానవ సమాజంలో మనకు అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. దేనివల్ల? అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అనాలోచనపరమైనటువంటి నిర్ణయాలు మనస్సు ద్వారా శరీరం ఆయా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా మనకు ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ సంక్షోభాలు మానసికమైనటువంటి విధానంలో అశాంతిని కలిగిస్తుంది, అసహనాన్ని కలిగిస్తుంది, అసంతృప్తిని కలిగిస్తుంది. అసూయ, ద్వేషము, మదము, మాత్సర్యము, కామము ఇత్యాది విషయాల చేత మన శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ తీవ్రమైనటువంటి సంక్షోభాలు గురి కాబడి మనం తీవ్రమైనటువంటి నష్టాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఇవన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత మూలం ఎక్కడ ఉంది ఈ వీటి అన్నిటికీ అని మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు మనసుని ఉద్రేకింప చేయటం ద్వారా ఈ విషయాలన్నీ మన మనసులో ఏర్పడి అవి అనాలోచనపరమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం మన శారీరక వ్యవస్థకు ఆదేశింపజేసి, ఆజ్ఞాపింపజేసి కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగించడం వల్ల ఈ తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకోగలిగినట్లయితే, పరిశోధించగలిగినట్లయితే మనకు ఈ విషయం తెలియబడుతుంది. అంటే అరిషడ్వర్గాలు మూలంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి సంక్షోభానికి కారణభూతంగా తెలియబడుతున్నాయి. మరి ఈ అరిషడ్వర్గాలను తొలగించేస్తే బాగుంటుంది కదా మానసిక వ్యవస్థ నుండి, శారీరక వ్యవస్థ నుండి అనేటువంటి విషయంలో విశ్లేషించుకున్నట్లయితే అరిషడ్వర్గాలు అన్నవి మన రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో ఉన్నటువంటి ఒక హార్మోన్ వ్యవస్థగా మనం విశ్లేషించుకోవచ్చు. అంచేత హార్మోన్ వ్యవస్థ రక్త మిశ్రితమైనటువంటి పదార్థం నుండి వేరు చేయటం సాధ్యం కాదు, వేరు కాబడదు. ఆ విధంగా మనం ఈ యొక్క రక్త మాంస మిశ్రితమైనటువంటి పదార్థంలో మిశ్రితంగా ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోనుని మనం స్థాయిపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థాయిపరచుకునేటువంటి అవకాశం ఎలా ఏర్పడుతుంది? మనం తాత్విక జ్ఞాన సంపదను, తాత్విక ఆలోచన శక్తిని మనలో వృద్ధిపరుచుకొని మనం ఆ మనసుని తాత్విక జీవన సంస్కారవంతంగా మన యొక్క మనసుని శరీరం ద్వారా ఆదేశించి, ఆజ్ఞాపించి ఆయా శారీరక వ్యవస్థలో కూడా తాత్విక జీవన సంస్కారం ఏర్పరచుకోగలిగినట్లయితే క్రమేపీ అరిషడ్వర్గాలను అనేటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో ఉద్రేకింపబడకుండా స్థాయిపరిచి మనం చక్కని జీవన విధానాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మనం మన దైనందిన జీవన విధానంలో తాత్విక జీవన సంస్కారం ద్వారా తాత్విక జీవన ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఒక తాత్విక జీవన సంస్కృతిని నిర్ణయించి, నిర్దేశిస్తూ, దశ దిశ నిర్దేశిస్తూ పయనించేటువంటి ఒక చక్కని హార్మోను, తాత్విక స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధిపరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ హార్మోన్ వ్యవస్థ ఈ అరిషడ్వర్గాల యొక్క వ్యవస్థను, అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్ వ్యవస్థ మనలో వృద్ధి చెందకుండా నివారించడానికి అవకాశం ఈ
తాత్విక జ్ఞాన ఆలోచన సంస్కారం ద్వారా మనస్సులో ఏర్పడి అది మన యొక్క మనస్సుని ఆ తాత్విక జీవన సంస్కారం ద్వారా ఏర్పడినటువంటి హార్మోను ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోనులు వృద్ధి చెందకుండా నివారిస్తుంది. అంచేత యాక్షన్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అని చెప్పబడుతుంది. అంచేత మనం ఈ అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి హార్మోన్లు మన మనసును ఉద్రేకింపజేసినప్పుడు మనం దానికి ప్రతిస్పందనగా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి హార్మోను మనలో విస్తరింపజేసుకోవడం ద్వారా ఆ యొక్క హార్మోను ఈ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ని నివారిస్తుంది. ఆ విధంగా యాక్షను రియాక్షన్ చర్య ప్రతిచర్య రెండింటిని మనం ఈక్వల్ ఒక స్థాయిగా మార్చుకోగలిగినట్లయితే అప్పుడు మనకి ఈ ఉద్రేకపూరితమైనటువంటి ఈ హార్మోను స్థాయిపరుచుకుంటూ ఈ తాత్విక జ్ఞాన స్వరూపం ద్వారా ఏర్పడినటువంటి హార్మోన్ను వృద్ధిపరచుకోవడం వల్ల మనకు ఒక సమన్వయం ఏర్పడుతుంది, సమతా స్థితి మనసులో ఏర్పడుతుంది. అప్పుడు మనం జరిగేటువంటి నష్టానికి గురి కాకుండా మనం అదుపు చేసుకునే వ్యవస్థ మానసికంగాను శారీరకంగాను మనకి ఏర్పడుతుంది. తద్వారా మనం ఎటువంటి నష్టానికి ఎటువంటి సంక్షోభాలకు గురి కాకుండా మన మనస్సుని మనం స్థాయిపరచుకోగలిగేటువంటి అవకాశం కలుగుతుంది. మన మనస్సు ద్వారా అరిషడ్వర్గ ఉద్రేకపూరితమైనటువంటి హార్మోను వృద్ధి చెందకుండా బలహీనపరిచి నివారించి దాన్ని ఆ స్థాయి వృద్ధి చెందకుండా కలిగేటువంటి నష్టాలను తొలగించి మనం ఈ తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి హార్మోన్ ద్వారా మనం స్థాయిపరచుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. కనుక ఏదైతే మన అంతర్లీనంగా అంతర్విధానంలో అంతర్లక్ష్యంలో ఉండేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఆ అనాలోచనలో ఉండేటువంటి హార్మోన్ యొక్క స్పందన ఏదైతే ఉందో అది చర్యగా ఉన్నట్లయితే దానికి ప్రతిచర్యగా మన మనస్సుని మనం తాత్విక ఆలోచన స్వరూపమైనటువంటి శక్తి చేత మనం హార్మోన్ని విస్తరింపజేసుకోవాలి. మనలో ఆ యొక్క హార్మోను ఈ యొక్క ఉద్రేకపూరితమైనటువంటి హార్మోన్ను అంటే తాత్విక ఆలోచనతో స్పందింపబడినటువంటి హార్మోను అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి ఈ హార్మోన్ని స్థాయిపరిచి మనలో ఒక చక్కని సమతాస్థితి మనసులో ఏర్పడేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో విషయాలు మనం ఆ సంక్షోభాలకు గురి కాకుండా మనం చక్కని జీవన తత్వాన్ని అలవర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు చూడండి, మనం తృప్తి అనేటువంటి విషయాన్ని మనం తీసుకుందాం. తృప్తి అనేటువంటి విషయం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు, ఎన్నో తాపత్రయాలను తొలగించుకోవచ్చు, ఎన్నో నష్టాలను తొలగించుకోవచ్చు, ఎన్నో సంక్షోభాలకు గురి కాకుండా నివారించుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ తృప్తి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన జ్ఞానము ద్వారా ఏర్పడినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే లభ్యం కాబడేటువంటిదే తృప్తి. ఈ తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం ఎంతో శాంతిగా, సహనంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మనం మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ తృప్తి మనలో లోపించడం ద్వారా ఎన్నో సంక్షోభాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంచేత తృప్తిని కేవలం మనం తాత్విక జ్ఞానం ద్వారా మాత్రమే పొందవచ్చు. అంచేత ఇది ధన సంపదతో కొనలేనటువంటిది ఈ తృప్తి. అంచేత ఎంత ధన సంపద ఉన్నా, ఎంత పేదవాడైనప్పటికీ తృప్తి అనేటువంటిది ఉంటే మన ఆయుష్ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అంచేత మన తృప్తి లేకపోవడం వల్లే మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. తృప్తి లేకపోవడం వల్ల అసహనం ఏర్పడుతుంది, ఆశ దురాశగా మారుతుంటుంది. తృప్తి లేకపోవడం చేత ఆశ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి జీవరాశికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా ఏ జీవరాశి మనుగడ సాగింపజాలదు. అంచేత ఆశ లేకుండా ఉన్నట్లయితే అది వైరాగ్యానికి దారితీస్తుంది, విరక్తికి దారితీస్తుంది. అది చివరికి జీవనతత్వం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్క జీవి ఆశారూపంగా ఉంటుంది. ఆ ఆశ దురాశగా పరిణామం చెందకుండా నివారింపచేసే శక్తి తృప్తి ద్వారా పొందవచ్చు. ఆ తృప్తి తాత్విక జ్ఞానం ద్వారా, తాత్విక ఆలోచన శక్తి ద్వారా మాత్రమే ఆ తృప్తి మనకు లభ్యం కాబడుతుంది.
మన ధన సంపద ద్వారా ఆ తృప్తి మనం పొందజాలము. కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించగలిగినట్లయితే తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ఈ ప్రసాదించినటువంటి జీవన విధానాన్ని మనం తాత్విక జ్ఞానంతో అలవర్చుకుని తృప్తిగా మనం జీవించాలి. మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందంగా మనం మనుగడ సాగించేటువంటి దిశగా మనం జీవనతత్వాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంచేత మన యొక్క విధానంలో ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక సంపదలు ఎక్కువగా ఉన్నట్లయితేనే తృప్తిగా జీవించవచ్చు అని మనం భావిస్తూ ఉంటాం. అంచేత ఈ తృప్తి అనేటువంటి విషయం ఆర్థికంతో ముడిపడి లేదు. ఈ తృప్తి అనేటువంటిది తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మాత్రమే మనకు తృప్తి అనేటువంటిది లభిస్తుంది. కాబట్టి ఈ తృప్తి అనేటువంటి తాత్విక జ్ఞాన సంపద ద్వారా పొందినటువంటి తాత్విక ఆలోచన శక్తి ద్వారా కలిగినటువంటి తృప్తిని మనం పొందగలిగినట్లయితే మనం పేదవాడిగా ఉన్నా, మధ్యతరగతి వ్యవస్థగా ఉన్నా, మనం ధనవంతుడిగా ఉన్నప్పటికీ తృప్తి అనేటువంటిది మనలో ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం, ఆయుష్ మనం వృద్ధిపరుచుకుంటూ మనకున్నటువంటి సంపదతో చక్కగా మనుగడ సాగిస్తూ ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా మనం జీవన విధానం సంస్కరించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా తృప్తి పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే తృప్తి అనేటువంటి సామాన్యంగా లభించదు. దాని గురించి తప్పించాలి, తృప్తి గురించి తప్పించాలి, ఆ తృప్తిని పొందేటువంటి జ్ఞానం గురించి తప్పించాలి, ఆ జ్ఞానం వైపు ఉన్నటువంటి ఆ సద్గురువుని తప్పించాలి, ఆ సద్గురువుని ప్రసాదించేటువంటి తాత్విక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి తప్పించాలి. అప్పుడు మనకి ఆ తాత్విక జ్ఞానశక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ తాత్విక జ్ఞానశక్తే మనకు ఆ యొక్క తృప్తిని ప్రసాదిస్తుంది, తాత్విక ఆలోచన శక్తిని ప్రసాదిస్తుంది. ఆ యొక్క తాత్విక జ్ఞాన తృప్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానం ఒక దశ దిశ నిర్మాణం చేసుకొని చక్కని తాత్విక జీవన మనుగడను సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో అలవర్చుకుని భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 6వ తేదీ మంగళవారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొంతేరు, దొడ్డిపట్ల, భీమవరం, విస్సాకోడేరు, కాళ్ళకూరు, పొలమూరు, పాలూరు, మామిడూరు తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామి వారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో ప్రసరింపజేశారు. మరి స్వామి యొక్క విశిష్టతను మనం ఎల్లప్పుడూ కూడా గ్రహించాలండి. జ్ఞానసాగరుడు మన స్వామి ఎవరండి? జ్ఞానసాగరుడు. ఆ జ్ఞానం అనేటువంటి మహోన్నతమైనటువంటి సాగరంలో మనం ఎంత జ్ఞానాన్ని మనం సేకరించగలిగినప్పటికీ కూడా ఇంకా మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని తుది శ్వాస విడిచేంత వరకు కూడా మనం పొందుతూనే ఉండాలి. నిజమైనటువంటి మేలు చేయగలిగినటువంటి వారు ఎవరు అంటే మనకి సద్గురువు ఒక్కరే. అదే మనకి ఒక శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. అత్రినేత్రి శివ సాక్షాత్ ద్విబాహుచ హరిం స్మృతం యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురుం కదితం ప్రియే అని చెప్పి స్వామి మనకి ఒక శ్లోకంలో తెలియజేస్తున్నారండి. అంటే స్వామి మనకి గురుదేవుడు నేత్రత్రయం లేనటువంటి సాక్షాన్ మహేశ్వరుడు. అంటే మనకి 2 కళ్ళే కాకుండా 3వ కన్ను కూడా ఉంటుందని చెప్పుకుంటాం శివుడికి. అంటే త్రినేత్రుడు అని చెప్పి మనం అంటుంటాం అన్నమాట. సో ఆ విధంగా 3 నేత్రాలు మనకి లేనటువంటి గురుదేవుడు
మనకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదిస్తున్నారు. గురుదేవుడు నేత్రత్రయం లేని సాక్షాన్ మహేశ్వరుడు, సాక్షాత్తు ఈశ్వరుడు అనేటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలన్నమాట. అంటే 3 కళ్ళు ఉంటేనే ఈశ్వరుడు అని కాదండి. 3 కళ్ళు లేకపోయినా స్వామి మహోన్నతమైనటువంటి మనల్ని ఎన్నో లక్షల కుటుంబాలని సభ్యుల్ని మన కుటుంబ సభ్యుల్ని కూడా కాపాడి సర్వకాల సర్వావస్థలను కూడా కాపాడి రక్షిస్తున్నారు అంటే సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపం అన్నమాట. అదేవిధంగా మన గురుదేవుడు 2 భుజములు కలవాడైనను సర్వవ్యాపకుడు అగుడిచే విష్ణుమూర్తిగా మనల్ని కాపాడి రక్షిస్తున్నారు. శ్రీ మహావిష్ణు రూపంలో ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన ద్వారా మనల్ని మన కుటుంబ సభ్యుల్ని కూడా స్వామి మహోన్నతంగా కాపాడి రక్షిస్తున్నారు. అదేవిధంగా శ్రీ గురుదేవుడు చతుర్ముఖములు లేని బ్రహ్మదేవుడై కూడా ఉన్నాడు. పరబ్రహ్మమును గురుస్వరూపంగా గ్రహించాలి అని చెప్పి మనకి ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియబడుతుంది. అంచేత గురువు యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించిన నాడే మనం సమాజంలో సుఖంగా శాంతిగా ఆనందంగా జీవించగలుగుతాం. గురువుని ఏ విధంగా సేవించాలో తెలిసినటువంటి వాడికే వేదాంగాలు తెలిసిన సర్వజ్ఞుడు అవుతాడు. ఏదో ఎన్నో వేదాలు చదివేసుకున్నాం, ఎన్నో శాస్త్రాలు చదివేసుకున్నాం, ఎంఏ పిహెచ్డీలు చేసేసాం, ఏదో పెద్ద పెద్ద పొజిషన్స్లో అన్నప్పటికీ కూడా ఏమీ ఉపయోగం లేదండి. అంచేతను గురువుని ఏ విధంగా సేవించాలి అని తెలిసినటువంటి వాడు చదువు రాకపోయినా చదువు వచ్చినా పెద్ద గొప్ప గొప్ప శాస్త్రాలు చదువుకున్నప్పటికీ కూడా గురువుని ఏ విధంగా సేవించాలి అని తెలిసినటువంటి వాడే వేదాంగాలు తెలిసినటువంటి సర్వజ్ఞుడు అవుతాడు. అంచేత వేదాంగాలు చదవలేకపోయినప్పటికీ కూడా గురువుని సేవించడం తెలుసుకున్నట్లయితే వాడు వేదాంగాలని కూడా అభ్యసించినటువంటి వాడితో సమానం. అష్టసిద్ధులు కూడా అతనికి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సు వల్ల లభిస్తాయి. మరి ఆ విధంగానే మానవులకు కోరదగినవన్నీ కూడా ప్రసాదించడంలో కామధేనువు లాంటి వాడు గురువు. మనం ఏదైతే కోరదగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఆ కోరదగినటువంటి విషయాలన్నీ కూడా స్వామి తదాస్తు అని చెప్పి స్వామి వాటన్నిటిని కూడా ప్రసాదించేటటువంటి వాడు కామధేనువు లాంటి వాడే సద్గురువు. అందుచేత ఆ సద్గురువు యొక్క విశిష్టతని మనం ఈ జన్మలో గ్రహించలేకపోయినట్లయితే మానవ జన్మ వృధా అయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గమనించాలి. మన వంశంలో ఉన్నటువంటి పుత్ర పౌత్ర ధనధాన్యాలతో మన అందరూ కూడా సుఖశాంతులతో విలసల్లాలి అని చెప్పి స్వామి ఈ మహోన్నతమైనటువంటి ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మే 6వ తేదీన కొంతేరు అనేటువంటి గ్రామంలో స్వామిని వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ చవటవల్లి శ్రీరామ్మూర్తి శ్రీమతి సత్యభాస్కర ముచ్చిబామ్మ దంపతులు మరియు వారి కుమారులు శ్రీ చవటవల్లి కృష్ణమూర్తి శ్రీమతి అలివేలు మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటవల్లి ఉమామహేశ్వరరావు శ్రీమతి సత్యశ్రీవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగ మోహన్ రంగారావు శ్రీమతి శారద మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందారు. శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి శ్రీమతి సత్యభాస్కర బుచ్చిమాంబ దంపతులు మరియు వారి కుమారులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి శ్రీమతి అలివేలు మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామహేశ్వరరావు శ్రీమతి సత్యశ్రీవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి నాగమోహన్ రంగారావు శ్రీమతి శారద మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ అంబటి నాగేశ్వరరావు శ్రీమతి సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ అంబటి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కటికిరెడ్డి శ్రీనివాసు శ్రీమతి అచ్యుతాంబ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేళం రామాంజనేయులు శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మంచం పెద్దిరాజు శ్రీమతి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తాళ్ల సాంబశివరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మెంటె త్రినాథ్ శ్రీమతి భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి శ్రీనివాసు శ్రీమతి ఉషా రుక్మిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల రాంబాబు శ్రీమతి పుష్పరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చవటపల్లి శ్రీరామ్మూర్తి శ్రీమతి సత్యభాస్కర బుచ్చిమాంబ దంపతులు వారి కుమారులు శ్రీ చవటపల్లి కృష్ణమూర్తి శ్రీమతి అలివేలు మంగతాయరు కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి ఉమామేశ్వరరావు శ్రీమతి సత్యశ్రీవాణి కుటుంబ సభ్యులు, శ్రీ చవటపల్లి
నాగమోహన్ రంగారావు శ్రీమతి శారదా కుటుంబ సభ్యులకి ఇక్కడ స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ అంబటి నాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వర్ధినేడి రామారావు శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నామన శ్రీనివాసు శ్రీమతి మంగతాయరం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు శ్రీమతి వెంకట సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినేడి రామారావు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వలవల రంగారావు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి నరసింహారావు శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వలవల శివాజీరావు శ్రీమతి ఉమా నాగదుర్గా మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి వెంకట దుర్గారావు శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి రామచంద్రరావు శ్రీమతి తులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పంతం నీలయ్య శ్రీమతి లక్ష్మీ నరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చినమల్లి గణేశ్వరరావు శ్రీమతి స్వాతి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సిరిగినేడి వెంకటరమణ శ్రీమతి లక్ష్మీ మాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా దొడ్డిపట్ల నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వర్ధినేడి రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నామన శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సింగంశెట్టి వెంకటరామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది దొడ్డిపట్ల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెన్మత్స సత్య వెంకటరాజు శ్రీమతి సుభా దంపతులు, కుమారుడు ఉమా మోహన్ కృష్ణ వర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ, ఆన్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పెన్మత్స సత్య వెంకటరాజు శ్రీమతి సుభా దంపతులు, కుమారుడు ఉమా మోహన్ కృష్ణ వర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ, ఆన్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన డాక్టర్ పివి రామరాజు శ్రీమతి సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కల్దిన్ బంగారాజు శ్రీమతి సీతామహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ భూపతిరాజు సుబ్బరాజు శ్రీమతి సుభాషిణి కుటుంబ సభ్యులు, శ్రీ గాదిరాజు ఉదయ్ కుమార్ ధీరజ్ శ్రీమతి దివ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన డాక్టర్ పివి రామరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్దిండి బంగారాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ భూపతిరాజు సుబ్బరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గాదిరాజు ఉదయ్ కుమార్ ధీరజ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి దండు సూర్యకాంతం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చుండ్రు రత్నం గారు శ్రీమతి వరలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లం సాంబశివరావు శ్రీమతి సత్యసూర్య అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నందమూరి భీమరాజు శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సావటపల్లి మురళీకృష్ణ శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్యరాజు శ్రీలక్ష్మి కుమారుడు ఉమా కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కల్దిండి రామకృష్ణ వర్మ శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది భీమవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ పెన్మత్స సత్య వెంకటరాజు శ్రీమతి సుభా దంపతులు, కుమారుడు ఉమా మోహన్ కృష్ణ వర్మ, ఉమామహేశ్వరి, గౌతమ్ వర్మ, ఆన్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన డాక్టర్ పివి రామరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కల్దిండి బంగారాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ భూపతిరాజు సుబ్బరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గాదిరాజు ఉదయ్ కుమార్ ధీరజ్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం విశాఖోడేరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ భూపతిరాజు పేర్రాజు శ్రీమతి పద్మ, పవన్ కుమార్ వర్మ, మాధురి, రాజా రవికిరణ్ వర్మ, లక్ష్మీ కళ్యాణి, మనవలు అంజలి, అయాన్ వర్మ, కుషన్ వర్మ, కిషన్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కాశీబొట్ల రాధాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు, చినామిరం సభ్యులు శ్రీ పేర్చార్ల పెద్దిరాజు శ్రీమతి ద్రౌపది గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లల కోడేరు సభ్యులు శ్రీ మందపాటి లక్ష్మణ వర్మ, శ్రీమతి సురేఖ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ
చిలుకోటి నాగ వెంకట సూర్య జగన్నాథం, శ్రీమతి వెంకట పుష్పలత మరియు వారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు నుండి శ్రీ కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు, శ్రీమతి సూర్య వెంకటలక్ష్మి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కాశీబొట్ల రాధాకిరణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పేరుచేర్ల పెద్దిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మందపాటి లక్ష్మణ వర్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చిలుకోటి నాగ వెంకట సూర్య జగన్నాథం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి భూపతిరాజు కమల్ కుమారి కుమారుడు మోహన్ కృష్ణరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట రామ్మోహన్ రావు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నంరాజు అర్జునుడు, శ్రీమతి లక్ష్మీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సామంతుల దుర్గాప్రసాద్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కురిటి సురేష్ కుమార్, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాయలు నుండి కలిదిండి ఆనంద్ సత్యనారాయణ రాజు, శ్రీమతి వెంకట సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, పాలమూరు నుండి పంచదార సుబ్బారావు, శ్రీమతి దుర్గా గారు మరియు వారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు నుండి శ్రీ బుద్ధరాజు రామరాజు, శ్రీమతి శ్రీదేవి గారి కుటుంబ సభ్యులు, పెదపుల్లేరు నుండి వేగేసిన శ్రీనివాసరాజు గారు, శ్రీమతి భవానీ గారి కుటుంబ సభ్యులు, చిన్న అమీరం నుండి శ్రీ అల్లూరి బంగారరాజు గారు, శ్రీమతి జయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజు శ్రీనివాస్ కళ్యాణ్ వర్మ, శ్రీమతి గోపి సౌమ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జంపన రామరాజు, శ్రీమతి మనీషా మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లకొడేరు నుండి శ్రీమతి అచ్చం సూర్యకళ కుమారుడు రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కలిగొట్టల నుండి శ్రీ ముదునూరి వెంకట సత్యనారాయణ రాజు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నందమూరు గారు నుండి శ్రీ మండెల వెంకటేశ్వరరావు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని విశాఖోడేరులో అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ భూపతిరాజు పేర్రాజు, శ్రీమతి పద్మ, పవన్ కుమార్ వర్మ, మాధురి, రాజా రవికిరణ్ వర్మ, లక్ష్మీ కళ్యాణి, మనవలు అంజలి, అయాన్ వర్మ, కుషన్ వర్మ, కిషన్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కాశీబొట్ల రాధాకిరణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పేరుచర్ల పెద్దిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ మందపాటి లక్ష్మణవరం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చిలుగోటి నాగ వెంకట సూర్య జగన్నాథం గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కలిదిండి వరాహ వెంకట నరసింహ సత్యనారాయణ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న విశాఖోడేరు, రాయలం, పాలమూరు, పెదంపుల్లేరు, చిన్న అమిరం, గొల్లకోడేరు, కలిగొట్ల, నందమూరు గరువు మరియు అనేక గ్రామాల సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాళ్ళకూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ వేగేసిన సత్యనారాయణ రాజు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దండు కృష్ణరాజు గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా స్వామివారిని కాళ్ళకూరులో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ వేగేసిన సత్యనారాయణ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దండు కృష్ణరాజు గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పొలమూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పొలమూరు నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారు, సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని స్వామిని యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన సాల్వలతో సత్కరించిన అనంతరం స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారు, సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి మంగతాయారు గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సుభద్రయ్యమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి బంగారమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి సరస్వతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి ఇందు గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్మత్స అన్నపూర్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి మంగతాయారు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సుభద్రమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ప్రభావతి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి బంగారమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి సరస్వతి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కలిదిండి ఇందు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి చింతలపాటి సత్యవతి గారు, శ్రీమతి దాట్ల సత్యవతి గారు, శ్రీమతి చింతలపాటి సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి దాట్ల సత్యవతి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పెన్మత్స సావిత్రి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కలిదిండి వేణు గారు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి కలిదిండి చెల్లయ్యమ్మ గారు, శ్రీమతి సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా
భక్తులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపత చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి కల్దిండి చెల్లయ్యమ్మ గారు, సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి పెనుమత్స అన్నపూర్ణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి మంగతాయారు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి సుభద్రయ్యమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి ప్రభావతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి బంగారమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి సరస్వతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి కల్దిండి ఇందు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పాలూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ శరకడం మాణిక్యం గారు, శ్రీమతి రామసీత గారికి, వారి కుటుంబ సభ్యులకి స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ శరకడం మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శరకడం సత్యనారాయణ, శ్రీమతి పద్మలత మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ శరకడం మాణిక్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శరకడం సత్యనారాయణ, శ్రీమతి పద్మలత గారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మామిడూరు నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ లింగం సత్య వినోద్, శ్రీమతి కుసుమ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వట్టికోటి సక్కుబాయి, కుమారుడు నాగశ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న మామిడూరు సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మే 6వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయా సభలకు ఆయా గ్రామ కమిటీల సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ సవటపల్లి శ్రీరామ్మూర్తి, శ్రీ శరకడం వెంకట సత్యనారాయణ, డివిజన్ కన్వీనర్ శ్రీ మందపాటి లక్ష్మణవర్మ గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు కూడా ఎంతో శ్రమించారు. ఈ విధంగా శ్రమించినటువంటి 50 మందికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు
ఇదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసింహనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.